श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगళం। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం 6/4/2024 శనివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం। ముందుగా మేష రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। లాభం, అదృష్ట యోగం, ఆనంద యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, విదేశీయానం, విద్యాలాభం, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో విజయాన్ని ప్రాప్తించుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో అనుకూలత, పార్టీలు మార్పు కూడా మీకు శుభాన్ని కలిగించబోతున్నాయి। అంటే పోటీత్వం బాగా పెరగబోతోంది। అలాగే కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం, రైతన్నలకి పంట యోగం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి కానీ వచ్చిన పంటకి మంచి ధనం ప్రాప్తించుకునే అవకాశాలు కానీ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కానీ, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలో కానీ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి। ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి పొందుకునే శుభయోగం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి వ్యాపారంలో లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి। ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు। విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలత, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, అనేక రకాల శుభయోగాలు, బంధుమిత్రుల సమాగం, ఆనంద యోగం, ఐశ్వర్యాన్ని పొందుకునే శుభయోగాలు, కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది, కోర్టు వివాదాలు సమస్యపై అవకాశాలు ఉన్నాయి, ఆస్తి పంపకాల అనుకూలతలు, ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశాలు, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళే అవకాశం, ఆన్ సైట్ ఆపర్చునిటీ, మంచి విద్యాలాభం, విదేశాల్లో కూడా మంచి విద్యాలాభం, స్థిరమైనటువంటి వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చు, ప్రయాణ సాఫల్యత, తీర్థయాత్ర సేవ కూడా ఉంటుంది। ఇదంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి। వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాదులు లాభం, బంధుమిత్రుల సమాగం, ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం, ముఖ్యంగా సంతాన సంబంధ శుభవార్త వినడం, రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు కూడా అభివృద్ధి, విదేశాలకు కూడా మంచి కళా క్రీడా ప్రదర్శన బాగా కనబడుతోంది। సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి వ్యాపారం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యాభివృద్ధి పొందుకోవడం, రోగనాశనం, రుణ విమోచనం, సంతాన యోగం, శుభవార్త శ్రవణం, తల్లిగారి బంధువుల నుంచి ఏదైనా శుభవార్త వినే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రైతులకి శుభవార్తలు, రొయ్యలు, చేపల లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు। వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు మంచి ఆదరణ, మంచి పట్టుదల, కార్యసిద్ధి, వాక్చాతుర్యం, ఆనంద యోగాన్ని పొందుకోవచ్చు। ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది। వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించవచ్చు, మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారి ఫలితాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ముఖ్యంగా ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు। అంటే ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారడం, డిప్యుటేషన్ మీద కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేసేటువంటి అవకాశం, లేదా రాయబారిగా విదేశాల్లో ఉద్యోగ నియామకాన్ని పొందుకునే అవకాశాలు, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, లేదా ఉద్యోగంలో మంచి అభివృద్ధి పొందుకోవడం, హయ్యర్ అఫీషియల్స్తో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ, అలాగే కళాకారుల, క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే అభివృద్ధి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్కి అదృష్ట యోగం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో,
విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకు అభివృద్ధి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ ఆదరణ. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణంలో లాభాలు. సంతాన యోగం, వివాహ యోగం, సోదర మైత్రి, ఆత్మస్థైర్యము, గొప్ప వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభము, మధ్యవర్తిత్వం నుంచి బయటపడము, అవసరార్థం ధనప్రాప్తి, లోన్ శాంక్షన్ పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అనవసర వివాదాలు, అనవసర మధ్యవర్తిత్వము, లేనిపోలు గొప్పలు చెప్పుకోవడం, డాంబికమైన ప్రవర్తన, అధిక ఖర్చు, అంటే ఖర్చు నియంత్రించలేకపోవడం, పనికిరాని వస్తువులు కానీ పనికిరాని వ్యక్తులకి ధన సహాయం కానీ మీరు చేసే అవకాశం ఉంది. అది మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. శ్రమ వృధా అయ్యే అవకాశం, ప్రయాణాలు నిష్ఫలితాన్ని కలిగిస్తాయి. అనవసర వ్యక్తులతో అనవసరపు మాటలు మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయి. మనసు చికాగ్గా ఉంటుంది. లేనిపోని వ్యక్తులతో భేదాభిప్రాయాలు ఉంటాయి. తల్లిదండ్రులతో సఖ్యత ఉండకపోవచ్చు. ఆస్తి వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. కోర్టు వివాదాలు కూడా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపార విషయంలో బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, విద్యాలయ, వ్యాయామ, స్వర్ణకార, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువ ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వరకు, న్యాయవాదులు కష్టకాలం. రైతందా మోసపోయే అవకాశం. వచ్చిన పంటని దళారీలకు అమ్ముకోకండి, నష్టపోతారు. ప్రభుత్వం వారు చెప్పినటువంటి వాటిలోనే మీరు ధాన్యం అమ్మే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. చెప్పుడు మాట వినకూడదు, మధ్యవర్తిత్వం చేయకండి. లేనిపోని అవరోధాలు, చికాకులు ఎక్కువ ఉంటున్నాయి. చాలా నష్టం కలిగే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం. ఇతరుల మీద ఆధారపడి చేసేటువంటి ఏ పరీక్ష అయినా సరే నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనే బిచ్చం ఎత్తుకోకండి. ముఖ్యంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖలోను, అలాగే సాంఘిక సంక్షేమ శాఖలు పనిచేసేవారు, స్త్రీ, మహిళా, శిశు సంక్షేమ శాఖలు పనిచేసేవారు కూడా లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతోంది. అలాగే భూ సంబంధ శాఖలు పనిచేసేవారు కూడా నష్టాలు పొందుకునే అవకాశం, పట్టుబడతారు. జాగ్రత్త, లంచగొండలుగా. చాలా తొందరపడతాం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి నష్టాలు. లాటరీ లెవెల్ జూదం వల్ల ధన నష్టం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులు అవరోధాలు, అపవాదులు, అవమానాలు. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం. నకిలీ వైద్యుల బెడద, నకిలీ జ్యోతిష్కుల బెడద ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా ఉంది. అనేక రకాల ఇబ్బందులు కొనసాగే సూచనలు కనబడుతున్నాయి. మరి భగవద్గీత పారాయణం మీకు ఎంతో శుభాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా 8 నుంచి 14 అధ్యాయాలు చదవండి. ఏముంటుంది ఈ అధ్యాయాలు చదివితే అని అడిగితే, చదివి చూస్తే తెలుస్తుంది. తినబోతూ రుచి ఎందుకు అడుగుతారు, అది చదవండి ఒకసారి. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి సమస్యను ఎలా ఎదుర్కోవాలి, ఎక్కడ సమస్య వచ్చే అవకాశం ఉంది, 6th సెన్స్ ఎలా ఉపయోగించాలి, తార్కికంగా ఎలా ఉండాలి అనే విషయాలన్నీ కూడా మీకు దాంట్లో తెలుస్తాయి. క్రమశిక్షణ, అన్ని రకాల క్రమశిక్షణలు, హెల్త్ డిసిప్లైన్, ఎకనామికల్ డిసిప్లైన్, వర్కింగ్ డిసిప్లైన్, మేనేజ్మెంట్ డిసిప్లైన్, టాకింగ్ డిసిప్లైన్, అంటే స్పీకింగ్ డిసిప్లైన్ అన్నీ తెలుస్తాయి. భగవద్గీత అంటే అది ఒక రకమైనటువంటి డిసిప్లైన్ కలిగించేదే భగవద్గీత. మీరు ఏ సమస్యలో ఉన్నారో ఆ సమస్యకి పరిష్కారం మీకు లభిస్తుంది. చదవండి. 1కి 2, 2కు 10 సార్లు చదవండి. తప్పకుండా మీకు ఒక రకమైనటువంటి భావోద్వేగంతో కూడిన విజయవంతమైనటువంటి కార్యాచరణ, దానివల్ల మంచి ఫలితాన్ని పొందుకోగలిగే అవకాశం ఉంటుంది. అది భగవద్గీత. చదవండి. అలాగే రాశివారు ఎవరికైనా సరే అన్నదానం, నీటి దానం చేయండి. తప్పకుండా మీకు ప్రయోజనాన్ని పొందుకునే శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 8:56 నుంచి 9:37 వరకు, తిరిగి 10:05 నుంచి 11:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి మళ్ళీ వీళ్ళకు ఒక మాట. ఈరోజు మీరు తప్పకుండా జాక్పాట్ కొట్టగలిగే అవకాశం. భార్య పేరు మీద కానీ, పిల్లల పేరు మీద కానీ, తల్లిగారి పేరు మీద కానీ, తండ్రి పేరు మీద కానీ షేర్స్ లాంటివి కొని ఉంటే వాటి వల్ల మంచి ప్రయోజనం. లేదా లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం, గుప్త నిధుల వల్ల కూడా ధనప్రాప్తి పొందుకోవచ్చును. సరే, ప్రభుత్వం వారికి ఎంత ఇస్తారు, మీరు ఎంత తింటారని తెలియదు, కానీ ఈరోజు మీకు అటువంటి గుప్త నిధుల వల్ల ధనప్రాప్తి. అలా అని చెప్పేసి గుప్త నిధులు తవ్వుకుంటూ వెళ్ళకండి. వాడి కొంప వీడి కొంపను తవ్వుకుంటూ వెళ్ళకండి. మీ చేతికి అరదండాలు బట్టి లోపల కూర్చోబెడతారు. ఏదో మీరు ఎక్కడో దగ్గర గుప్త నిధి దొరికింది, దాన్ని ప్రభుత్వం వారికి ఇచ్చేంత ఇచ్చేసి మీరు ప్రభుత్వం వారి అనుమతితో సంపాదించుకున్నది అదృష్టాన్ని పొందుకోవచ్చు. అప్పటికే మీకు కొన్ని కోట్ల లాభం వస్తుంది. కాబట్టి అటువంటి దాంట్లో కూడా మీకు లాభం వచ్చే అవకాశం. లాటరీల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. అలానే జూదం ఆడడం చెప్పట్లేదు, లాటరీ టికెట్ కొనమని చెప్పట్లేదు. జాగ్రత్త. సలహాలు, సూచనలు తీసుకునే ప్రయత్నం చేయండి, పెద్దవాళ్ళవి. అలాగే విద్యార్థికి విద్యాలాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం. ప్రేయసి ప్రియులిద్దరు కూడా చాలా మంచి
జాక్పాట్ కొట్టబోతున్నారు. పెద్దల అంగీకారంతో మీకు లాభమే. ఒకటే సూచనలు కనబడుతున్నాయి. విద్యలో రాణింపు ఉంటుంది. పోటీ పరీక్షల విజయం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ లాంటి పరీక్షల విజయం. ఇక సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభం. రైతన్నలకి మంచి పంట వృద్ధి, ధన లాభాన్ని పొందుకోవచ్చు. పూలు పళ్ళు కూరగాయల లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అభివృద్ధి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. మంచి వ్యక్తిత్వము, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషాన్ని పొందుకునే అదృష్ట యోగాలు. ఈ రోజంతా మీకు బాగా కలిసి వస్తుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అఖండమైనటువంటి ధన ప్రాప్తి. మీకు రావాల్సిన ధనం మీ చేతికి వస్తుంది. సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి. ఏదైనా విందు వినోదాదుల్లో పాలు పొందిన అవకాశం. రోగనాశనం, రుణ విమోచనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం. రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాల పరంపర. తప్పక ఆర్థిక లాభాలు పొందుకుంటారు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతరమైన వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. సినిమా రంగంలో వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా అనుకూలత. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి. రైతన్నలకి పంట లాభం. పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అత్యంత అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల వారికి లాభం. అలాగే కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, కోర్టు వివాదాల సమస్యపై అవకాశం. వజ్ర వైఢూర్య సువర్ణాభరణ ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం. ఈరోజు ఒక ఊహించినటువంటి శుభ సంఘటన జరిగేటువంటి అదృష్ట యోగాలుగా చెప్పవచ్చు. వీరికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి ఆలోచన విధానం. కొత్తగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టవచ్చును, కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చును. భాగస్వామి వ్యాపారతో అనుకూలతలు, కుటుంబ సౌఖ్యము, అన్యోన్య దాంపత్యము, ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోనూ అభివృద్ధి. రైతన్నలకి పంట లాభం. పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు పొందుకునే అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టోర్లో లాభాలు పొందుకోవచ్చు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అనేక రకాల ఆర్థిక శుభయోగాల పరంపర, ధనము, వాహన యోగం. అలాగే విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్ట యోగాలు. పౌరుల ధనాన్ని, వ్యక్తిత్వాన్ని తిరిగి పొందుకుంటారు. రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. చాలా మంచి శుభయోగాల పరంపర. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పని మంచి ఆదరణ. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మని వ్యాపారంలో లాభం. వస్తులాభం, సువర్ణాభరణ ప్రాప్తి. రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకునే అదృష్ట యోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మద్యపాన సేవనం ప్రమాదం. పూచికత్తుగా సంతకం పెట్టడం ఇబ్బంది. తల్లిదండ్రులతో కంటూ మీకు ఆస్తి నష్టం. అనవసర విభేదాలు, సోదరుల మధ్య సంఘర్షణ, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం, దానివల్ల మీరు తలనొప్పి తెచ్చుకోవడం తప్ప ఇంకోటి ప్రయోజనం లేదు. కాబట్టి గొడవలకి ఎంత దూరంగా ఉంటే మంచిది. ఈ రోజు మీరు మౌనంగా ఉండడం శ్రేష్టం. వాహన వేగాన్ని నియంత్రించుకోండి. ప్రేమ కలాపాలు మీకు మంచిది కాదు. విద్యార్థులు విద్యపైన మాత్రమే దృష్టి పెట్టండి. అనవసర కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. వ్యవహారాలు బెడిసికొట్టే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కష్టకాలం. లంచగొండులుగా పట్టుబడు. వాణిజ్య పన్నుల శాఖ, జలమండలి, అలాగే న్యాయ శాఖలు పనిచేస్తున్నవారు, విద్యా సంబంధ విషయాల్లోనూ ఇబ్బందులు. రాజకీయ నాయకులు, ఈ రాశుల వారు జైలుకు వెళ్లేటువంటి అవకాశం కనబడుతోంది. పార్టీలో మిమ్మల్ని తొలగించే అవకాశాలు ఉన్నాయి. లేదా మీకు ఇచ్చినటువంటి నియామక పత్రం
తిరిగి మిమ్మల్ని ఆ యొక్క స్థలంలో ఆ నియోజకవర్గంలో మిమ్మల్ని నియమించే అవకాశం లేదు. మిమ్మల్ని వేరే వ్యక్తిని ఎన్నికల్లో నిలబెట్టేటువంటి మాట బయటకు వస్తుంది. దానివల్ల కూడా మీరు అవమానాలు పొందుకుంటారు. జాగ్రత్త. అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మేని వ్యాపారంలో ఇబ్బందులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పని నష్టాన్ని పొందుకోవడం, రైతన్నలకి కష్టకాలం, పూలు పళ్ళు క్రమించే వారికి ఇబ్బందులు, దళారీ వ్యవస్థలో మీరు ధాన్యం అమ్మడం వల్ల మీకు ధనం తొందరగా వచ్చే అవకాశం లేదు. జాగ్రత్త. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ ఇబ్బందులు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, ఎక్కడైనా పూచికత్తుగా సంతకాలు పెట్టారు ఇబ్బంది. చిట్ ఫండ్ ఫైనాన్స్ గురించి ఆరా తీసే ప్రయత్నం చేయండి. విద్యాలయ, వ్యాయామ వ్యాపారంలో నష్టాలు, స్వర్ణకార వ్యాపారస్తులకి ఇబ్బందులు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యవస్థలో నష్టాలు పొందిన అవకాశం. ఈ ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటిది, వస్త్ర సంబంధమైన వాటిల్లో అగ్ని ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. కార్మికులు చాలా జాగ్రత్తగా ఉండండి. కర్షకులు కూడా అప్రమత్తంగా ఉండండి. ఇంటి నిర్మాణం చేస్తున్నటువంటి కార్మిక సోదరులు జాగ్రత్త. పోయిన ప్రాణం తీసుకొచ్చే అవకాశం లేదు. సరే, యజమాని ఇల్లు కట్టమని నీకు అప్పచెప్పాడు. మీరు రక్షణ చర్యలు తీసుకోకపోతే యజమాని చేసేదే ఉంటుంది. అయినా సరే యజమానిని మనం పీడించి పిప్పి చేసి వాళ్ళ దగ్గర ఒక 10 లక్షలు 25 లక్షలు మనం తీసుకోవాలి. నీ జాగ్రత్తగా నిచ్చెన కట్టుకోవడమో లేకపోతే దానికి ఏదైనా రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకుంటే నీ ప్రాణం మిగులుతుంది. పోనీ 10-15 లక్షలతో నీ కుటుంబం అంతా హాయిగా బతుకుతుందా? ఆ 10-15 లక్షలు రాగానే చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అంత డబ్బుని తీసుకెళ్ళిపోతారు. ఆలోచించండి. కాబట్టి రక్షణ మీ కొరకు, మీరు బతుకుంటే మీ కుటుంబంతో బాగుపడుతుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకొని జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేయండి అని చెప్పడం నా ఉద్దేశం. ఇది మిమ్మల్ని కించపరుస్తున్నాను అనుకోకండి. జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను. అంతవరకే. ఏదేమైనా విద్యా, ఉద్యోగ, వ్యాపారదులు నష్టాలు, మాట తీరు బాగాలేకపోవడం, వ్యవహార నష్టం, లాటరీల జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకోవడం, నకిలీ జ్యోతిష్కుల బెడద, ఇలా అనేక రకాల ఇబ్బందులు పొందుకునే సూచన కనబడుతోంది. తప్పకుండా వీరికి భగవద్గీత పారాయణం 9వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం చదవండి. శుభం కలుగుతుంది. ఎవరికైనా సరే బీదవారికి వస్త్రదానం, అన్నదానం, అలాగే చిన్నపిల్లలకి పుస్తకాలు, చెప్పులు లాంటివి కానుకగా ఇచ్చే ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 9:50 నుంచి 10:37 వరకు, తిరిగి సాయంకాలం 3:52 నుంచి 4:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాన్ని పొందిన అవకాశం, కుటుంబ సౌఖ్యం, ఆనందయోగం, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు. విద్యాలాభాలు బలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి లాభాలు ఉన్నాయి. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి. కారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, మాట తీరుతో అందరిని ఆకట్టుకోగలగడం, విదేశాల్లో స్వదేశంలో కళాకారులకి మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, విద్యార్థికి సంపూర్ణ విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశం, వస్తులాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలో కానీ మంచి లాభాలు పొందుకునే అవకాశం, ఆధ్యాత్మిక, ఆర్థిక, ఆనంద, ఉద్యోగ, విద్య, శుభయోగాలు, విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు, విదేశాలకు కూడా సుస్థిర స్థానాన్ని పొందుకునే అదృష్ట యోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన యోగము, శుభవార్తా శ్రవణము, ప్రయాణ లాభము, విదేశీ ప్రయాణము, తీర్థయాత్ర సేవన కలిసి వచ్చే అవకాశాలు, వస్తు లాభము, విద్యా పరిపూర్ణత, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, కళాకారుల క్రీడలకు లాభాలు ఉన్నాయి. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చును. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కానీ లాభాలు. అన్యోన్య దాంపత్య జీవనం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, అలాగే రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి రుణాలు తీర్చేసుకునే అవకాశం, రోగనాశనం బాగా కనబడుతోంది. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాలు ఉన్నాయి. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, కొత్త ఉద్యోగంలో ప్రయత్నపూర్వక లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా చాలా చక్కగా కనబడుతోంది. మాట తీరుతోనే అందరినీ ఆకట్టుకునే అవకాశాలు, పట్టుదల, శౌర్యము, ధైర్యము, ఆనంద యోగాలు, విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని ఏర్పరచుకునే అవకాశం,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు మంచి లాభాలు. ఆధ్యాత్మిక చింతన బాగా ఉండడం, అలాగే ధనవృద్ధి బాగా ఉంటుంది. విశేషమైనటువంటి రాజ్యాధికారం, రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజ, ఆద్ర వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత. వాళ్ళు అన్ని రకాల యోగాలు పొందుకోగలిగే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకోవడం, చాలా మంచి ధనలాభాలు, ఐశ్వర్యాలు, ఆనంద యోగాలు, వస్తులాభం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపక అనుకూలతలు, కొత్త వస్తువు కొనుగోలు చేసే అవకాశం, విలువైన వస్తువు కొనుగోలు చేసే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్, ఫైనాన్స్, విద్యాలయ, వ్యాయామ, స్వర్ణకార వ్యాపారస్తులకి చాలా లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్ గురిమడి జంటలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. రైతులకి మంచి శుభయోగం, పంట వృద్ధి బాగా ఉంటుంది, దానివల్ల మంచి ఆదాయం ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విత్తనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. రాబోయేటువంటి పంట కూడా సమృద్ధిగా పండే అవకాశం. ఇప్పుడు నేను చేసేటువంటి ఈరోజు చేసేటువంటి పనులు తప్పకుండా మీరు మరొక పంటకి లాభాలు పొందుకునే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో శుభయోగాలు. విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం, ధనయోగము. ఇలా ప్రశాంతమైన వాతావరణం, ఆనందకరమైన శుభయోగాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి ప్రమాద హేతు ఎక్కువ కనపడుతోంది. చాలా చిన్న చిన్న విషయాల గురించి ప్రమాదాలు. మద్యపాన సేవనం ప్రమాదం, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, రసాయన కర్మాగారాల్లో, ఫార్మా ఇండస్ట్రీలో ప్రమాదం, అగ్ని ప్రమాదం, విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో నష్టాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ పరిశ్రమల్లో నష్టాలు, లాటరీల వల్ల, జూదం వల్ల నష్టం, సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు మోసపోయే అవకాశం, కళాకారుల, క్రీడాకారులకి అవమానాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు పొందుకోవడం, పదవీచ్యుతులయ్యే అవకాశాలు. నిన్నటిదాకా మిమ్మల్ని ఒక నియోజకవర్గం నిలబెడతారు, ఈరోజు మిమ్మల్ని తొలగించే ప్రయత్నం, దానివల్ల మానసిక వేదన, పార్టీలు ఫిరాయింపులు, అక్కడ కూడా మీకు సరైనటువంటి గౌరవం దక్కకపోవచ్చును. ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా రాజకీయ రంగ సంక్షోభంలో ఇరుక్కుంటారు. విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని, అనారోగ్యాన్ని పొందుకోవడం, పడకూడని పదార్థాలు తినడం, దానివల్ల ఇబ్బందులు పాలే అవకాశం. అప్రమత్తంగా ఉండండి, వాహన వేగాన్ని పెంచకండి, మధ్యవర్తిత్వం చేయకండి, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాల రూపంలో ధనం పుచ్చుకునేటువంటి బహుమానాన్ని పుచ్చుకునే ప్రయత్నం చేయకండి, పట్టుబడతారు, జాగ్రత్త. రైతులకి నష్టకాలం, కళాకారుల, క్రీడగా ఇబ్బందికరమైన వాతావరణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బంది, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తడిమేని వ్యాపారంలో ఇబ్బందులు. అనేక రకాల నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అవమానాలు, ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు. బ్యాంకు లావాదేవీలు జాగ్రత్తగా ఉండండి. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు చాలా మీ బాడీ లాంగ్వేజ్ని పర్ఫెక్ట్ చూసుకోండి. అంటే పూర్తి స్థాయిలో సన్నద్ధతగా ఉండని అర్థం. అలాగే డబ్బు విషయంలో అప్రమత్తం. ఎవరికి కూడా మీ వాహనాన్ని కానీ, వస్తువులు కానీ ఇచ్చే ప్రయత్నం చేయకండి. దొంగ జ్యోతిష్కుల బెడద కూడా ఎక్కువగా ఉండబోతుంది, జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంకాలం 4 గంటల 17 నిమిషాల నుంచి 5 గంటల 6 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.